బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో భీకర యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఖతార్ పైకి మిసైళ్ల వర్షాన్ని కురిపించింది ఇరాన్. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ బాంబుల దాడికి దిగింది. అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పైకి అత్యాధునిక బెలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది. ఖతార్లోని రెసిడెన్షియల్స్ ప్రాంతంలో ఈ ఇరాన్ మిసైల్స్ పడ్డాయి. ఇరాన్ అటాక్ తో ఖతార్ ఉనికిపోయింది. ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించింది సౌదీ అరేబియా కూడా. ఎయిర్ స్పేస్ ను మూసేయాలంటూ ఖతార్ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా నిన్న రాత్రి జరిగిన ఈ దాడులు ఒక్కసారిగా ఖతార్ను ఉలిక్కి పడేలా చేశాయి. అయితే న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఈ కథనం అంటే ఈ అంశానికి సంబంధించి ముందే తెలుసు వీళ్ళకి అంటే మరి ముఖ్యంగా సౌదీ అరేబియాకి సంబంధించి కావచ్చు, ఖతార్ కావచ్చు, వీళ్ళకి ముందే తెలుసు అని అర్థం వచ్చేలా మరి ముఖ్యంగా ఖతార్కి ముందే తెలుసు అని చెప్పుకొచ్చింది న్యూయార్క్ టైమ్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఒక్కొక్క ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఖతార్కి సంబంధించి ద కాంపిటెంట్ ఖతారీ అథారిటీస్ అనౌన్సెస్, ఒకసారి ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఖతార్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం వీళ్ళ ఆ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఎందుకంటే దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం కూడా జరిగింది. జరిగిన దాడి అంశాన్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించారు. ఒకసారి నేను మీకు వాటిని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏమని మెన్షన్ చేశారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమంటున్నారంటే వాళ్ళు, ది కాంపిటెంట్ ఖతారీ అథారిటీస్ అనౌన్స్ ద టెంపరరీ suspension of air traffic in the country's airspace in order to ensure the safety of citizens, residents and visitors. And to చెప్పుకొచ్చి as part of the state of Qatar's commitment to the safety of its citizens, residents and visitors, the competent authorities announced the temporary suspension of air traffic in the country airspace. This is part of a set of precautionary measures taken based on developments in the region. The Ministry of Foreign Affairs affirms that official authorities are closely and continuously monitoring the situation, assessing developments and coordination with the regional and international partners, and will provide the public with the updated information and in a timely manner through official channels అని చెప్పుకొచ్చారు. దాంట్లో మీరు చూడొచ్చు వాళ్ళు డీటెయిల్గా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా కాస్త ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఖతార్పై బాంబులు వేయడం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇరాన్కి వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు. ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ ఏమంటుందండి అది ఆ న్యూయార్క్ టైమ్స్ అంటుందంటే కొన్ని కథనాలు బయటకు వచ్చిన సందర్భం. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మీరు చూడొచ్చు రాత్రంతా ఖతార్ ప్రజలు వణికిపోయారు, భయపడిపోయారు. వాళ్ళు బయటికి రావాలంటేనే జంకిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో తీవ్రమైన దాడులు జరిగాయి. ఇరాన్ ఇలా దాడి చేస్తుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఖతార్ ఏమంటుంది, మరి ముఖ్యంగా ఈ దాడిని ఖండించడం జరుగుతోంది. వెంటనే గగనతలాన్ని మూసేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఏముంటుందంటే కనుక ప్రజలని, అలాగే అక్కడ విజిటర్స్ని, అలాగే అక్కడ నివసిస్తున్న వారికి సంబంధించి వాళ్ళ భద్రతే మాకు అధిక ప్రాధాన్యం అని చెప్పుకొచ్చింది ఖతార్. ఇంకా ఏముంటుందంటే అక్కడ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఒకవేళ ఇబ్బందికరంగా మారితే కనుక సహించేదే లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే The ministry reiterates its emphasis that the safety and security of all individuals with the state of Qatar remain a top priority, and the state will not hesitate to take necessary preventive measures in this regard. బహుశా నిన్న రాత్రి కనుక ఈ దాడి కనుక కంటిన్యూ అయ్యి ఉంటే అంటే ఇరాన్ కంటిన్యూ చేసిన ఆ దాడి ఖతార్ మీద, బహుశా ఖతార్ కూడా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉండేది. లేకపోతే తనని తాను సంరక్షించుకోవడానికి ప్రికాషనరీ మెజర్స్ బహుశా దానికి కూడా కొట్టిపారేయాలి. ఏముంటుంది ప్రికాషనరీ మెజర్స్, ఆ లాస్ట్ స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్. ఆ ప్రికాషనరీ మెజర్స్ అంటే తమను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యకైనా దిగుతామంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఖతార్పై రాత్రి ఏ స్థాయిలో బాంబులు పడ్డాయో ఒకసారి చూద్దాం.
విజువల్స్ మీరు చూసారు కదా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. నిన్న ఖతార్ మీద, దాంతోపాటు ఇరాక్ మీద ఈ వరుస దాడులకు ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురైంది. మరి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. మేము మీకు మద్దతు ఇచ్చాం కదా, మేము మీకు దండుగా ఉన్నాం కదా, ఇప్పటికైనా మీరు తేల్చుకోండి, మా మీద ఎందుకు పడతారు, మీరు తేల్చుకోవాల్సింది పోయి మా మీద ఎందుకు అయ్యా పడతారు మీరు అని చెప్పి ఇరాన్కి గట్టిగానే ఇచ్చిన పరిస్థితి నేను రాత్రంతా కూడా. ఇటు సౌదీ అరేబియా అయితే మాత్రం తీవ్రంగా ఖండించింది. ఖతార్ కాస్త శుతిమెత్తగా ఇచ్చిందేమో, కానీ సౌదీ అరేబియా ఊరుకోలేదు. సౌదీ అరేబియా రాజు రియాక్ట్ అయ్యాడు. సౌదీ అరేబియా అథారిటీస్ రియాక్ట్ అయ్యాయి. సౌదీ అరేబియా ఏమంటుందో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. సౌదీ అరేబియాకి సంబంధించి ఏమంటుందంటే, సౌదీ అరేబియా రాజు ఆందోళన వ్యక్తపరిచాడు. మరి ముఖ్యంగా ఈ దాడిని ఖండించాడు. మీరు చూడొచ్చు, ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను సో దట్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఎక్స్ప్రెసెస్ its condemnation and denunciation in the strongest terms possible the aggression launched by Iran against a brotherly state of Qatar, which constitute a flagrant violation of international law and the principles of good neighborliness and an entirely unacceptable act that cannot be justified under any circumstances. The kingdom affirms its full solidarity with an unwavering support for the state of Qatar and places all its capabilities at Qatar's disposal in support of any measures it may take. చూడొచ్చు ఎంత గట్టిగా చెప్పుకొచ్చిందో. ఏమంటుందంటే కనుక సౌదీ రాజు ఒకటే చెప్పుకొచ్చాడు, ఈ దాడిని ఖండించాడు. మరి ముఖ్యంగా గట్టిగా చెప్తున్నాడు, ఇరాన్ ఈ అగ్రెషన్ని, మరి ముఖ్యంగా సోదర దేశం లాంటి ఖతార్ మీద ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు. దాంతోపాటు అంతర్జాతీయ ఆ నియమాలని ఉల్లంఘించినట్టే. మరి ముఖ్యంగా ఈ పక్కన సరిహద్దు దేశాలుగా ఉన్న క్రమంలో, లేకపోతే పక్కన ఉన్న దేశాల మీద ఇటువంటి చర్యలు మీరు చూడొచ్చు. ఇక్కడ ఏమంటుందని కనుక, అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ నైబర్లీనెస్ అండ్ అన్ ఎంటైర్లీ అన్యాక్సెప్టబుల్ యాక్ట్ దట్ కెనాట్ బి జస్టిఫైడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో అయినా ఇటువంటి చర్యలు హర్షణీయం కాదు, ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు, ఇవి పూర్తిగా అన్యాక్సెప్టబుల్. ఇరాన్ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన చర్య ఇది కరెక్ట్ కాదు, ఇది ఆమోదయోగ్యం కాదంటూ కూడా సౌదీ అరేబియా గట్టిగా ఇచ్చింది. ఇంకా ఏముంటుంది, ద కింగ్డమ్ అఫర్మ్స్ ఇట్స్ ఫుల్ solidarity with an unwavering support for the state of Qatar and places all its capabilities at Qatar's disposal in support of any measures it may take. బహుశా నిన్న రాత్రి కనుక ఇరాన్ తన దాడుని ఆపకపోయి ఉండుంటే సౌదీ అరేబియా రంగంలోకి దిగి ఖతార్కి సంబంధించి మద్దతుగా ఇరాన్ మీద దాడికి వెళ్లేదేమో. అదే చెప్తోంది, ఇది నేనంటున్న మాట కాదు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ కాపీస్ మీరు చూస్తున్నారు. సౌదీ అరేబియాకి సంబంధించి కావచ్చు, ఖతార్కి సంబంధించి ఒకటే చెబుతోంది, ఖతార్కి మేము ఉన్నాం, ఖతార్ నీ వెనకాల మేము ఉన్నాం. ఇలాంటి వేషాలు కరెక్ట్ కాదు ఇరాన్, గుర్తుపెట్టుకో, ఖతార్ని కాపాడడానికి సౌదీ అరేబియా ఎంతకైనా వెళుతుంది. ఇది నువ్వు తీసుకున్న చర్యలు హైలీ అన్యాక్సెప్టబుల్ అంటూ కూడా ఇటు సౌదీ అరేబియా చెప్పుకొస్తోంది. ఇంకా ఏముంటోంది, పూర్తి స్థాయిలో మద్దతు ఉంటాం ఖతార్కి, అలాగే కావలిస్తే తనకి ఎటువంటి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు చూడొచ్చు లాస్ట్ లైన్, ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎనీ మెషర్స్ ఇట్ మే టేక్. ఎంతకైనా వెళతాం, ఖతార్కి మద్దతు విషయంలో ఎంతవరకైనా వెళతామంటూ కూడా సౌదీ అరేబియా చెప్పుకొచ్చిందంటే ఆ పరిస్థితిని అర్థం పడుతోంది. చూసారుగా, ఖతార్కి సంబంధించి చూసాం, అట్ ద సేమ్ టైం ఇటు సౌదీ అరేబియా మద్దతుకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ దుబాయ్ యుఏఈ ఏమంటోంది, ఆ స్టేట్మెంట్ అంతా చాలా లెందీగా ఉంది కాబట్టి ఆ కీలకమైన భాగాన్ని మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ద యుఏఈ రీఅఫర్మ్ ద అర్జెంట్ నీడ్ టు హాల్ట్ మిలిటరీ ఎస్కలేషన్ అండ్ హెచ్చరిస్తోంది and warned against continued acts of provocation that threaten to destabilize regional security and risk dragging the region into dangerous paths with catastrophic repercussions for international peace and security. ఇక్కడ దుబాయ్ ఏం చెబుతోంది, ఏముంటుందంటే కనుక, వెంటనే మీ మిలిటరీ ఎస్కలేషన్, మీ సైనిక దాడిని వెంటనే తగ్గించుకో ఇరాన్ అని హెచ్చరిస్తోంది. అండ్ వార్న్డ్ అగేన్స్ట్ కంటిన్యూడ్ యాక్ట్స్ ఆఫ్ ప్రొవొకేషన్ దట్ థ్రెటన్ టు డీస్టెబిలైజ్ రీజనల్ సెక్యూరిటీ. ఇటువంటి చర్యలు మరి ముఖ్యంగా
భయభ్రాంతులకు గురి చేసే చర్యలు, అలాగే డీస్టెబిలైజ్ ఒక అస్థిరత ఈ ప్రాంతంలో తీసుకొచ్చే చర్యలు కరెక్ట్ కాదు. రిస్క్ డ్రాగింగ్ ది రీజన్ ఇంటూ ది డేంజరస్ పాత్స్, మరి ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ప్రమాదంలో పడేయడం కరెక్ట్ కాదు. దాంతోపాటు ఇంకా ఏముంటుంది, క్యాటాస్ట్రోఫిక్ రిపర్కషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి విషయంలో కావచ్చు, భద్రత విషయంలో వాటిని తీవ్రమైన పరిణామాలలోకి నెట్టేయడం సరికాదంటూ కూడా దుబాయ్ గట్టిగానే హెచ్చరిస్తోంది ఇరాన్కి. నిన్న రాత్రి కనుక ఇరాన్ బహుశా ఆపకపోయి ఉండుంటే ఈ దేశాలన్నీ కలిసి ఇరాన్కి బహుశా గట్టిగానే సమాధానం చెప్పు ఉండేవేమో. ఎందుకంటే భయపడ్డారు. ఇటు ఖతార్ భయపడింది. ఖతార్తో పాటు మరి ముఖ్యంగా మరికొన్ని దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అవి కూడా భయపడ్డాయి. ఖతార్ భయపడమే కాదు, మరిన్ని దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. మరి ముఖ్యంగా ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఈ మూడింటికి సంబంధించి నిన్న పాపం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం సోషల్ మీడియా వేదికగా. ఎందుకంటే మిజైల్స్తో దాడికి పాల్పడింది ఇక్కడ ఇరాన్ వాటి మీద. దీంతో వాళ్ళు భయపడిపోయారు. బిక్కుమంటూ రాత్రంతా గడిపారు. తమ ప్రాణాలతో ఆడుకుంటావా, వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తావా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తావా అంటూ ఖతార్, కువైట్, అలాగే బహ్రెయిన్, వాటితో పాటు సౌదీ అరేబియా, దాంతోపాటు దుబాయ్ ఇవన్నీ కూడా ఖండించాయి. ఖతార్ ఆబ్వియస్లీ ఖండిస్తుంది, ఖండించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అంతకు మించే జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే ఇన్నాళ్ళు ఇరాన్కి మద్దతుగా నిలిచాయి, ఇరాన్కు మద్దతుగా దన్నుగా నిలిచాయి ఇవన్నీ కూడా. కానీ నిన్న రాత్రి జరిగిన దాడి తర్వాత బహుశా ఈ దాడి కారణంగానే, ఎందుకంటే మీకు గుర్తుండుంటే కనుక కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దేశాన్ని పర్యటించాడు, గల్ఫ్ కంట్రీస్ను పర్యటించాడు, సిరియా వరకు వెళ్ళాడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అమెరికాతో మాట్లాడే ప్రయత్నం చేశారా, ఇరాన్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారా, ఒక మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేశారా? ఈ చర్చ జోరందుకుంటోంది. మీరు చూడొచ్చు గాల్లో ఎటువంటి వైమానిక ఇన్ఫాక్ట్ అక్కడ క్షిపణులు ప్రయోగిస్తే వాటిని తమ గగనతల రక్షణ వ్యవస్థతో ఖతార్ కావచ్చు లేకపోతే మిగిలిన దేశాలు ఎలా అడ్డుకున్నాయనేది. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ చూద్దాం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అక్కడ తాజా దృశ్యాలను చూద్దాం. لا إله إلا الله، لا إله إلا الله.